పేరు శివలీల, అడ్వకేట్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ గల్లా మాధవి గారు పిలుపు మేరకు ఆమె ఇచ్చిన ఆదేశాల మేరకు తెలుగు మహిళలందరూ కూడా, పశ్చిమ నియోజకవర్గం తెలుగు మహిళా కార్యకర్తలందరూ కూడా వరద బాధితుల సహాయార్థం అందరూ కూడా ముందుకొచ్చి, ఆమె పిలుపు మేరకు అందరూ ముందుకొచ్చి సహాయం చేయడం జరిగింది. వస్త్రాలు, దుప్పట్లు, చీరలు, సరుకులు అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. ఇక్కడి నుంచి అన్నీ రేపు విజయవాడ తీసుకెళ్ళి అక్కడ వరద బాధితులకి పంచడం జరుగుతుంది. అయితే దీని గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే, ఆయన మన రాష్ట్రానికి ఆయన ఉండడం అనేది చాలా మనందరి అదృష్టం. ఆయన ఒక కన్న తండ్రిలాగా వరద బాధితులను ఆదుకొని వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, ఆయన 24 గంటలు ఆయన అక్కడే ఉండి రాత్రి పగలు అని తేడా లేకుండా ఆయన పనిచేసి కష్టపడి పనిచేస్తున్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయం చేయాలనే ఆలోచన, ఆయన చూసి ఇన్స్పిరేషన్గా మనం కూడా ఏదో ఒకటి చేయాలనే తపన అందరిలో కలుగుతుంది. ఆయన నిజంగా ఆయన దొరకటం మన రాష్ట్రానికి ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండడం మన ప్రజలందరూ చేసుకున్నటువంటి అదృష్టం. ఆయన ఒక కన్న తండ్రిలాగా ప్రజల్ని ధైర్యం చెప్పి, భరోసా చెప్పి, ఒక కుటుంబానికి ఒక తండ్రి ఒక ఆపద వస్తే ఎలా అయితే ఉంటారో అలాగే ఈ ప్రజలందరికీ ఆపద సమయంలో ఒక కన్న తండ్రిలాగా దాన్ని ఆపద నుంచి బయటపడేయటానికి ఆయన పడే తపన, ఇవన్నీ కూడా స్ఫూర్తిదాయకం. మా అందరికి కూడా, మేమందరం తెలుగు దేశం పార్టీలో మహిళా కార్యకర్తలమైనందుకు మాకెంతో గర్వంగా ఉంది. ఆయన ఆధ్వర్యంలో మేము ఉన్నందుకు. అసలు ఇలాంటి విపత్తులు కూడా ఒక సమర్థుడైన పాలకుడు వచ్చినప్పుడే ఆ దేవుడు కూడా, ఎందుకంటే ప్రజా నష్టం, ధన నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా ఒక ప్రజానాయకుడి, సమర్థవంతమైన నాయకుడు ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఆయన ఆ విపత్తు కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఇలాంటి సమర్థవంతమైన నాయకుడు ఉన్నప్పుడు మాత్రమే జన నష్టం జరగకుండా చూసుకోగలరని వచ్చే పరిస్థితి ఉంది. ఒక ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎన్నో వేల మంది ఆయనకు వచ్చి సమస్యలు చెప్పుకున్నారు. ఇది ఒక దేవుడు కల్పించిన ఒక సమస్య, ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది అని చెప్పి, ఈ విపత్తు నుంచి ఇది ఎప్పుడైనా దీన్ని పరిష్కారం ఉండాలి, శాశ్వత పరిష్కారం చేయాలి అని చెప్పి దేవుడు కూడా ఒక సమస్యను చూపించినట్టుంది బాబు గారికి. ఇది శాశ్వత పరిష్కారం ఈయనొక్కళ్ళే చేయగలరు. అంత సమర్థవంతంగా చేయగలిగే శక్తి ఈయనకొక్కళ్ళకే ఉంది. అది నిజాయితీగా చేయగలిగే తత్వం ఈయనొక్కళ్ళకే ఉంది. అందుకని దేవుడు కూడా ఒక సమస్యని చూపించారు, ఇది శాశ్వత పరిష్కారం మీరు చెయ్యండి అని. ఇది ఇలాంటి విపత్తు వచ్చింది అంటే దానికి శాశ్వత పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే చేయగలరు. ఇది ఆయన ఇలా చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజలందరి తరఫున మా పాదాభివందనం.